Hello students, welcome back. Welcome back to session number 7 for class subject Hindi class 9. So what's today's topic? Today's topic is बेटी के नाम पर. बेटी के नाम पर. So बेटी के नाम पर actually the lesson our first prime minister. Who is our first prime minister? Our first prime minister is Mr. Jawaharlal Nehru. So తను ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఉన్నప్పుడు తను జైల్లో ఉన్నప్పుడు తన కూతురు ఇందిరాగాంధీ. సో యు నో ద హిస్టరీ ఆఫ్ హర్. జవహర్లాల్ నెహ్రూ తన డాక్టర్ ఎవరు? ఇందిరా గాంధీ. సో తను జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి రాసిన లెటరే ఈ లెటర్ అన్నమాట. సో ఆ లెటర్లో అసలు ఏం రాశారో అది చూద్దాం. సో బిఫోర్ దాట్ in page number 28 we have a small introduction for a person. Actually tanu Indian kaadu, she is a France lady, like ఆమె ఎంత లైక్ మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత ఫేమస్ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, లేడీ ఫ్రీడమ్ ఫైటర్. సేమ్ తన అలానే జోన్ ఆఫ్ ఆర్క్ అని చెప్పి ఈమె ఫ్రాన్స్ అన్నమాట. ఫ్రాన్స్ అనే కంట్రీలో సేమ్ ఈమె కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే అప్పుడు యాజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ లో చాలా కంట్రీస్ లో బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేశారు అనమాట కంట్రీస్. సో మన దగ్గర how we start freedom, how we start fighting against them, like other country people also doing the same. So France లో జరిగిన ఆ freedom fighting లో one of the most famous lady అన్నమాట. Like we have Jhansi Lakshmibai, France had she Joan of Arc అని చెప్పి. So let's talk about that. Joan of Arc. So ఈ నేమ్ ఈ లెసన్ కి ఎలా రిలేటెడ్ మనం ఆ లెసన్ చదివేటప్పుడు చెప్తాం. Joan of Arc. So Joan of Arc 1212 से 1431, from 1412 to 1431. So this is the lifespan of this lady. So 1857 is the first freedom fight. We start first fight against British in 1857. So before that itself 1412 లో ఈ ఫైటింగ్ జరిగిందన్నమాట. వే ఫ్రాన్స్ కి వీరాంగన కి. సో లైక్ వీరాంగన అంటే గ్రేట్ లేడీ అన్నమాట. లైక్ మనం ఝాన్సీ లక్ష్మీబాయిని ఎలా వీరాంగని అని చెప్పి సంబోధిస్తామంటే ఎలా చెప్తాము, హౌ షీ సాక్రిఫైస్ హర్ లైఫ్ ఫర్ అవర్ కంట్రీ టు మేక్ దిస్ ఫ్రీ. సేమ్ వేలో ఈమె కూడా అలానే చేసింది అనమాట. ఇంకా జన్మ పూర్వీ ఫ్రాన్స్ కి కిసాన్ పరివార్ में हुआ. సో తను ఒక అగ్రికల్చరల్ ఫ్యామిలీకి రిలేటెడ్ అన్నమాట. వాళ్ళ డాడీ ఒక फार्मर అన్నమాట. ये बचपन से ही साहसी थी. 12 वर्ष की अल्पायु में उन्होंने दृढ़ निश्चय लिया कि वे अपनी मातृभूमि फ्रांस को अंग्रेजों की छवि से मुक्त करेंगे. సో ఆ చిన్నప్పటి నుంచి చాలా బ్రేవ్ అన్నమాట, చాలా టాలెంటెడ్, చాలా క్లేవర్, చాలా బ్రేవ్. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చూసి ఆమె ఏజ్ ఆఫ్ 12 లోనే ఆమె ఏమైనా డిసైడ్ చేసుకుందంటే నేను పెద్దయినా ఏదో ఒకటి చేసి ఈ కంట్రీని బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ చేయిస్తానని చెప్పి. లైక్ మనం ఎలా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అనుకున్నారో సేమ్ వే. उन्होंने अंग्रेजों के विरुद्ध कई लड़ाइयां लड़ी, विजय प्राप्त की. आज भी इनका जीवन प्रेरणा का स्रोत है. సో ఈమె కూడా బ్రిటిష్ కి అనేసి చాలా ఫైటింగ్ చేసింది, చాలా ఫైటింగ్ గెలిచింది. సో అక్కడ ఫ్రాన్స్ లో ఈమె లైఫ్ ని కూడా సేమ్ మనం ఝాన్సీ లక్ష్మీబాయిని ఎలా లెసన్స్ లో చెప్పుకుంటామో సేమ్ ఫ్రాన్స్ లో వాళ్ళ లెసన్స్ లో కూడా ఈమె గురించి అలా చెప్పుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ ద స్మాల్ స్టోరీ ఆఫ్ జాన్ ఆఫ్ ఆర్క్. సో ఈ స్టోరీ మన లెసన్ కి ఎలా రిలేటెడ్ లెట్స్ డిస్కస్ ఆన్ దట్. సో స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీరు లెటర్ రాసేటప్పుడు మీకు మెయిన్ థింగ్ ఏంటి,
ఫస్ట్ మీరు లెటర్ రాస్తారు, లెటర్ రాసేటప్పుడు nowadays we are not writing any kind of letters because we have a upgraded technology. మీ ఫోన్స్ ఉన్నాయి, వాట్సాప్ ఉంది, మెసేంజర్స్ ఉంది, మెయిల్స్ ఉన్నాయి. సో we are not writing any postal cards later, but in olden days the only way of communication is postal cards అన్నమాట. మీరు ఏదైతే మీరు మీ సిచ్యువేషన్, మీ ప్రాబ్లమ్స్, మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలనుకుంటే ఎవరితోనైనా మీరు అక్కడ లెటర్స్ రాసేవాళ్ళు అనమాట. సో ఆ ఓల్డెన్ డేస్లో ఉన్న లెటర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, లెటర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టాప్ ఆఫ్ ద పేజ్లో మీరు డేట్ ప్లేస్ రాస్తారు, ఎవరికి రాస్తున్నారు వాళ్ళ గురించి రాస్తారు, కింద మీ మ్యాటర్ రాసి, కింద మీ గురించి రాసి, దాని కింద మీ అడ్రస్ రాస్తారు అనమాట. సో దిస్ ఇస్ ద యాక్చువల్లీ ఫార్మాట్ ఆఫ్ ద లెటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 9 చేయాలంటే ఇక్కడ ప్లేస్ రాశారు అనమాట, డేట్ రాశారు, ప్రియ ఇందిరా. సో ప్రియ ఇందిరా అంటే ఎవరు, నేను చెప్పాను పండిత్ జవహర్లాల్ నెహ్రూ తన జైల్లో ఉన్నప్పుడు తన ఇందిరాగాంధీ తన డాటర్కి బర్త్డేకి ఎలాంటి ప్రెజెంట్ ఇయ్యలేని పొజిషన్లో ఒక లెటర్ రాస్తాడు అనమాట. प्रिय इंदिरा, जन्मदिन पर तुम्हें कई उपहार मिलते रहे, शुभकामनाएं भी दी जाती रही है. సో తను ఏమంటున్నాడు, మై డియర్ డాటర్, ఇవాళ నీ బర్త్డే కాబట్టి నీ బర్త్డేకి చాలా చాలా రకరకాల ఏమంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంట్స్ వచ్చి ఉంటాయి, గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి, చాలా మంది బ్లెస్ కూడా చేసి ఉంటారు. पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ, हाँ मेरी शुभकामनाएं सदा तुम्हारे साथ रहेगी. సో తను ఏమంటున్నాడు, నీకు చాలా మంది చాలా గిఫ్ట్స్ లాంటివి ఇచ్చి ఉంటారు, చాలా బ్లెస్సింగ్ ఇచ్చి ఉంటారు, బట్ నేను ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నాను, జైల్లో ఉన్నప్పుడు నేను నీకు ఏమి ఇవ్వలేకపోతున్నా, బట్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో ఉంటాయి కదా అని చెప్పి చెప్తున్నాడు. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क, नेक्स्ट जोन ऑफ आर्क అందుకే చెప్పాను. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी. సో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏం చేసేవాళ్ళు అంటే చిన్నగా ఎప్పుడు తనకి ఇలాంటి స్టోరీస్ చెప్పేవాళ్ళు అనమాట, ఇందిరాగాంధీకి ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ అనమాట, ఒక బ్రేవ్ పీపుల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు. సో ఆ స్టోరీస్లో తనకి నచ్చిన స్టోరీ ఇది అనమాట. तुम स्वयं भी तो उसी की तरह बनना चाहती थी. అలాంటి స్టోరీస్ ఇన్స్పైర్ తను కూడా సేమ్ ఈ లేడీ లాగా అవ్వదామని తను కూడా చాలాసార్లు అనుకునేది. पर साधारण पुरुष और स्त्रियां अब इतनी साहस नहीं है कि वो ऐसा बन सके. సో నేను ఏమంటానంటే ఒక ఆర్డినరీ పీపుల్ బ్రేవ్ పర్సన్ ఎప్పుడు అవ్వలేదు. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రా ఆర్డినరీ అవ్వాలంటే దే హ్యావ్ సమ్ స్పెషల్ ఫ్యూచర్. తనని తను ఆ స్పెషల్ ఫ్యూచర్ని జనరేట్ చేసుకోవాలి, తను అడ్జస్ట్ చేసుకొని చేయాలి అన్నమాట. वे तो अपने प्रतिदिन के कामों, बाल बच्चों और घर की चिंता में फंस रहे. సో తను అదే ఒక ఆర్డినరీ పర్సన్ ఏం చేస్తారు, ఒక ఆర్డినరీ పర్సన్ చూడండి, ఆర్డినరీ extraordinary persons. Let's talk about the billionaires of our country. We are the middle class people. Let's say with Mukesh Ambani. So what is the difference between him and us? We have a limited things అన్నమాట. మన జాబ్ చేసుకుంటాం, మన స్టడీ చేసుకుంటాం, మన వర్క్ చేసుకుంటాం, కాబట్టి మన ఇంట్లో ప్రాబ్లమ్స్లోనే మనం బిజీ అయిపోతాం అన్నమాట. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు థింక్ ఫర్ ద అదర్ థింగ్స్. అక్కడ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్ క్వాలిటీ ఏంటిదంటే తను ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండి కూడా తను టైం తీసుకుంటా కష్టపడుకుంటా వేరే థింగ్ గురించి కూడా ఆలోచిస్తాను. సో తను ఇక్కడ అదే అంటున్నాడు, నువ్వు ఈ లేడీ లాగా అవ్వాలనుకున్నావు, బట్ ఇలాంటి బ్రేవియస్ గర్ల్గా అవ్వాలి, ఇలా బ్రేవియస్ లేడీగా అవ్వాలంటే ప్రతి ఒక్కరికి సాధ్యమైన వర్క్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన డైలీ రొటీన్ లైఫ్లో బిజీగా ఉంటారు, ఇంట్లో ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ తనకి తాను బిజీ ఉంటారు. కాబట్టి మనం ఆ ఎక్స్ట్రాऑर्डिनरी पर्सन का चेंज अव्వాలి. परंतु एक समय ऐसा भी आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों से असीम उत्साह बढ़ जाता है. సో ఒక నార్మల్ పర్సన్ ఒక ఎక్స్ట్రాऑर्डिनरी पर्सन గా ఎప్పుడు చేంజ్ అవుతారు, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్స్, డిపెండ్ అపాన్ ద courtesy he have. సో తను ఏంటిదంటే తను నేను ఇలా అవ్వాలి అనుకుంటే కష్టపడి అయితే దెన్ ఓన్లీ హీ క్యాన్. లెట్స్ టాక్ అబౌట్ సత్యదేవ్ నాగ్లా. హీ ఈస్ వన్ ఆఫ్ ద CEO of I think one of the foreign company. సో తను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నమాట, ఒక మిడిల్ క్లాస్. లెట్స్ టాక్ అబౌట్ అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం అనే స్టోరీ మీరు విని ఉంటారు. ఎలా ఉంటుంది,
స్మాల్గా ఒక ఫార్మర్ ఫ్యామిలీలో, ఒక పూర్ ఫ్యామిలీలో తను బార్న్ అయ్యాడు. సో అలాంటి పర్సన్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి హీఈస్ వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అక్కడ జరిగిన జర్నీలో తను చేసిన అడ్జస్ట్మెంట్, తను చేసిన డేస్ దట్స్ మేక్ హిమ్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ అనమాట. సో తను అదే అనుకున్నాడు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ తనని ఆటోమేటిక్గా బూస్టప్ చేసి ఒక నార్మల్ పర్సన్ నుంచి एक्स्ट्राऑर्डिनरी पर्सन चेंज చేస్తుంది. సాధారణ పురుష వీర్ బన్ జాతే హో స్త్రీయా వీరాంగన. అప్పుడు ఏమవుతుంది, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ మీకు ఆ ఎనర్జీ, ఆ కర్టసీ మీకు వచ్చి మీరు ఆటోమేటిక్ ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్గా చేంజ్ అవుతారు. మీరు మూవీస్లో చూడండి, కొన్ని మూవీస్లో ఎలా ఉంటాయంటే హీరో ఒక నార్మల్ పర్సన్ ఉంటాడు. మార్నింగ్ తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్తో నార్మల్గా ఉంటాడు. బట్ సడన్గా ఏమవుతుంది, ఒక అనుకోని ఇన్సిడెంట్ అతని లైఫ్లో జరగదని తను సడన్గా చేంజ్ అయిపోతాడు. సో ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్, ఇలాంటి సీన్స్ మనం చాలా మూవీస్ చూస్తాం. సో అలాంటి సీన్స్ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక రోజు జరుగుతుంది. సో అలాంటి సీన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ఒక నార్మల్ పర్సన్ ఒక एक्स्ट्राऑर्डिनरी पर्सन चेंज అయిపోతారు. आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. So this is the story before of independence 1930. So later it was 26 October 1930. So later ఎప్పుడు రాశారు 1930. సో బిఫోర్ ఇండిపెండెన్స్. సో అప్పుడు తన ఏమంటారు, ఆజ్కల్ हमारे भारत के इतिहास का निर्माण అంటే మన ఇండియాలో చాలా ఫ్రీడమ్ ఫైటింగ్స్ జరుగుతున్నాయి. అంటే మనం ఒక హిస్టరీ రిపీట్ చేయడానికి, హిస్టరీ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం. बापू ने भारतवासियों के दुखों का दूर करने के लिए आंदोलन छेड़ा. सो फ्रीडम फाइटिंग स्टार्ट है एंटायर नेशन ओवरऑल इंडिया फ्रीडम फाइटिंग स्टार्ट है ब्रिटिश अगेंस्ट. मैं और तुम बहुत ही भाग्यशाली हैं कि यह आंदोलन हमारी आंखों के सामने हो रहा है, हम भी इसमें कुछ भाग ले रहे हैं. సో తను ఏమంటున్నారంటే వీఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్, మనం చాలా లక్కీ, మన ఎదుట మన కళ్ళ ముందునే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటింగ్ మన దేశాన్ని మన కంట్రీని బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడడానికి జరుగుతున్న ఎలాంటి ఫైటింగ్స్లో మనం కూడా ఒక పార్టిసిపేట్ అని చెప్పి తను హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. एक महान उद्देश्य हमारे सामने है और इसकी पूर्ति के लिए हम बहुत कुछ करना है. సో ఏంటంటే మనకు ఒక గోల్ ఉంది. వాట్ ఈస్ ద గోల్? 1947 బిఫోర్ 1947 ఫర్ ఎవ్రీ ఇండియన్ దేర్ ఇస్ ఓన్లీ గోల్ దట్ మేక్ ఇండియా బ్రిటిష్ ఫ్రీ అన్నమాట. బ్రిటిష్ నుంచి ఫ్రీగా చేయడమే ప్రతి ఒక్క ఇండియన్స్ గోల్ అన్నమాట. సో తను అదే అంటున్నాడు, మన ముందు ఒక చాలా పెద్ద గోల్ ఉంది. సో దానికి మనం కష్టపడుతున్నాం. अब सोचना यह है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है और इसमें हम किस तरह से भाग लें. परंतु जो कुछ भी हम करें हमें इतना अवश्य स्मरण रखना चाहिए कि इससे हमारे देश को हानि ना पहुंचे. సో తను ఏమంటాడంటే మన కళ్ళ ముందు మనం చేయాల్సింది చాలా పెద్ద గోల్. సో మనం ఏం చేస్తే మన దేశానికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటాం. సో మనం ఎలాంటి పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటింగ్స్ ఇలాంటి దాంట్లో చాలా పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మనం ఇవి కాకుండా ఇంకా ఏం చేస్తే మన కంట్రీని సేఫ్ చేయవచ్చు, ఫ్రీడమ్గా చూడవచ్చు, ఫ్రీగా చూడవచ్చు. అట్ ద సేమ్ టైం దాన్ని ఏమంటారంటే మనం చేసే పని కూడా ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో ఆర్ ఎప్పుడైనా మన దేశానికి ఎలాంటి నష్టం జరగకూడదు. సో కొన్ని సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే కొన్ని చేసే నాట్ అబౌట్ ద కంట్రీ, మన లైఫ్లో కూడా మనం చేసే కొన్ని వర్క్స్ ఏమవుతాయంటే మన లైఫ్ని చాలా డిగ్రేడ్ చేస్తుంది, చాలా నాశనం చేస్తుంది అనమాట. చిన్న రాంగ్ స్టెప్స్ అనమాట. చిన్న రాంగ్ స్టెప్స్ మన కెరియర్ని, మన లైఫ్ని కూడా ప్రాబ్లంలో నెట్టేస్తుంది, ప్రాబ్లంలో పడేస్తుంది. సో అలాంటి ఎలాంటి స్టెప్స్ చేసినా, ఎలాంటి థింగ్స్ చేసినా బీ కేర్ఫుల్, మన కంట్రీకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు. कई बार हम संदेह में भी पड़ जाते कि हम क्या करें क्या ना करें. సో కామన్ థింగ్ మన లైఫ్లో కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని మనకు ఒక డైలమా ఉంటుంది. మనం ఒక అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాం. ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, ఎవరైనా మీ పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా చూస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు
దే థింక్ ఫర్ 100 టైమ్స్ అనమాట. 100 టైమ్స్ ఆలోచిస్తారు ఇది చేయవచ్చా చేయకూడదా చేయవచ్చా చేయకూడదా చేయవచ్చా చేయకూడదా అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. తనే కాకుండా ఎవరైనా సరే ఏదైనా వర్క్ న్యూగా ఉన్న వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు దే విల్ థింక్ అనమాట. यह विषय करना कोई सरल कार्य नहीं है. సో ఆ డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ కాదు. ఏదైనా న్యూ ప్రాజెక్ట్ ని ఏదైనా న్యూ థింగ్ ని ఏదైనా కొత్త దాన్ని చేయాలంటే చాలా సార్లు ఆలోచిస్తాం. దాని మీద డెసిషన్ తీసుకోవడం చాలా చాలా కష్టం అన్నమాట. जब भी तुम्हें ऐसा संदेह हो तो ठीक बात का निश्चय करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ. సో తను ఏమంటాడు, తనకు ఒక క్లూ ఇస్తున్నాడు, ఒక హెల్ప్ చేస్తున్నాడు. ఎప్పుడైనా మనం ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్లు ఫాలో అయితే ఏం చేయాలో ఏం చేయకూడదు, ఇది కరెక్ట్ అయితే కాదా అని చెప్పి ఒక సిచ్యువేషన్ వస్తే మనం ఏది కరెక్ట్ ఏం చేయాలని చెప్పి ఎలా చేయాలని చెప్పి తను ఒక క్లూ ఇస్తున్నాడు అన్నమాట. तुम ऐसा कोई काम न करो जिसे दूसरे से छिपाने की इच्छा तुम्हारे मन में है. तो తను ఏమంటున్నారంటే లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేస్తే ఏదైనా ఇన్సిడెంట్ చేసినా ఆ ఇన్సిడెంట్ ఎలా ఉండాలంటే నువ్వు మళ్ళీ వేరే వాళ్ళకి నీ ముఖం చూపెట్టకుండా ఉండకూడదు. అంటే నువ్వు చేసే థింగ్స్ ప్రతి ఒక్కరు రికగ్నైజ్ చేయాలి, ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంతేగాని ఎవరైనా నిన్ను డిగ్రేడ్ చేయదు. అంటే ఎవరైనా ఇలా చెప్పొద్దు నువ్వు చేసింది రాంగ్ అని చెప్పి. किसी बात को छिपाने की इच्छा तभी होती है जब तुम कोई गलत काम करते हो. दोस्तों ताने ఏమంటారు, మనం ఏదైనా తప్పు చేస్తేనే దాన్ని కాపాడుకోవాలి, దాన్ని దాచిపెడతాం, రైట్? సో ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్ థింగ్ జరిగినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికి చెప్పుకుంటాం. అదే టైంలో మనం ఏదైనా తప్పు చేస్తే దానికి ఎవరికి చెప్పుకోలేము అనమాట. సో తను అదే అంటున్నారు, నీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్ నేను చేయాలో అవుతానని ఎప్పుడైనా డైలమాగా ఉంటే నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే నువ్వు అందరికి చెప్పుకునేటట్టు ఉండాలి. అంతేగాని ఎవరికి చెప్పకుండా భయపడి ఉండేటట్టు ఉండకూడదు. बहादुर बनो और सब कुछ स्वयं ठीक हो जाएगा. సో ఏమంటుంది, డేర్గా ఉంది, డేర్గా ఉంటే ఆటోమేటిక్ అన్ని వర్క్స్ ఆటోమేటిక్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. यदि तुम बहादुर बनोगे तो तुम ऐसी कोई बात नहीं करोगे जिससे तुम डाटा पड़ेगा, जिससे तुम्हें लज्जित होना पड़े. సో తను ఏమంటున్నారు, నువ్వు ఏ రోజు అయితే డేర్గా కాన్ఫిడెన్స్ ఒక వర్క్లో ఉంటావో, నాట్ ఓన్లీ ఎవరైనా తన లైఫ్లో ఎప్పుడైనా డేర్గా కాన్ఫిడెన్స్ మీద వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ చేస్తే మీకు ఎప్పుడు భయం అనేది ఉండదు, ఎప్పుడు ఆ డౌట్ అనేది మైండ్ రాదు, నేను చేసేది వర్క్ కరెక్టా కాదా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవ్వదు. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ डेयर एंड कॉन्फिडेंस इन योरसेल्फ. तुम्हें यह तो मालूम है कि बाबूजी के नेतृत्व में स्वतंत्रता का जो आंदोलन चलाया जा रहा है उसमें छिपा रखने जैसी कोई बात नहीं है. तो తను ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మహాత్మా గాంధీ అండర్లో మహాత్మా గాంధీ స్టార్ట్ చేసిన ఆ ఫ్రీడమ్ ఫైటింగ్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తాం, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. సో అది అందరికీ తెలుసు, అక్కడ ఎలాంటి తప్పు జరుగుతలేదు, మేమేం తప్పు చేయట్లేదు. సో అలాంటి ఇన్సిడెంట్స్ని అలాంటి సిచ్యువేషన్స్ని నువ్వు చేయి అని చెప్పి చెప్తున్నాడు. हम तो सभी काम दिन को उजागर में करते हैं, अक्षय व्यक्ति अभिला. సో తను ఏమంటారు, మేము ఏం చేసినా అందరికి కరెక్ట్గా అవడానికి చేస్తాం, అందరికి కరెక్ట్గా చేస్తాం. సో మేము దేనికి భయపడాలని చెప్పి తన లెటర్ని క్లోజ్ చేస్తున్నాడు. अब अच्छा बेटी अभिलागे के सारे నేను ఇంకా వెళ్తాను వీడుకోలు. भारत की सेवा के लिए तुम बहादुर सिपाही बनो, यह मेरी शुभकामना है, तुम्हारे पिता जवान. तो తను ఏమంటున్నాడు, లాస్ట్ ఏమంటున్నాడు, నువ్వు ఇండియా కోసం నువ్వు వన్ ఆఫ్ ద బ్రేవియస్ట్ సోల్జర్గా తనని నువ్వు రూపుదిద్దుకో, అంటే నిన్ను నువ్వు క్రియేట్ చేసుకొని చెప్పి డ్రెస్సింగ్ ఇచ్చి తన లేఖని అక్కడ క్లోజ్ చేస్తున్నావు. సో దిస్ ఇస్ ద స్మాల్ టాపిక్. సో बेटी का नाम पत्र ఇక్కడ వాళ్ళ నక్షత్రం बेटी का नाम पत्र is a letter written by Pandit Jawaharlal Nehru to Indira Gandhi, his daughter, when he is in jail, and it was written on 26 October 1930 26 October బిఫోర్ ఇండిపెండెన్స్ రాశారు. సో అక్కడ రాసేటప్పుడు తన బర్త్డేకి తను ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేనప్పుడు ఇలాంటి లెటర్ అని తనని ఏమంటారు ఎంకరేజ్ చేశారనమాట. లైఫ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో డేర్గా ఉండాలని చెప్పి తన డాటర్ని జవాహర్లాల్ నెహ్రూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దిస్ ఇస్ యువర్ లెసన్ హియర్. సో ఈ లెసన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే.
యూ హ్యావ్ మై వాట్సాప్ త్రూ మీరు అక్కడ నన్ను పిక్ చేసి డైరెక్ట్ ఆ క్వశ్చన్స్ చేయవచ్చు. మీకు ఒకవేళ లెసన్ అర్థం కాకపోయినా నాకు చెప్పండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.